మనం చాలాసార్లు గమనించే ఉంటాం. జలుబు చేయటం చాలా సాధారణం. కానీ సాధారణం కొంతమందికి చాలా అసాధారణం. ఒక కొద్ది కాలం క్రితం విజయవాడలో ఒక డాక్టర్ అనేది బాగా రిపీటెడ్‌గా జలుబు తనకి చేస్తుందని చెప్పేసి చాలా ఇరిటేట్ అయ్యి, చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. మల్టిపుల్ ఆపరేషన్స్ లైక్ 15-16 టైమ్స్ ఏదో చిన్న చిన్న ఆపరేషన్ చేపించుకొని అయినప్పటికీ తగ్గకపోయేసరికి సూసైడ్ చేసుకొని ఒక డాక్టరే తనంతట తానే చనిపోయాడు. సో, ఇలాంటివి చాలా చిన్న కారణాలు. వాటికి ఇలాంటివి చర్యలు తీసుకుంటున్నారు. సో, నేను మరీ కొట్టి పారేయట్లేదు. బట్ థింగ్ ఏంటంటే దాని మూల కారణం అర్థం చేసుకొని దాని మూలాన్ని మనం పరిష్కరించుకుంటే ఎప్పుడైనా మెరుగు. జలుబు చేసినప్పుడు గానీ, లేదా శరీరంలో పోషకాలు తగ్గినప్పుడు గానీ మనిషికి మానసికంగా సమస్యలు ఎక్కువవుతాయి. అప్పుడే మనకి ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అవ్వటము, ఓవర్ థింకింగ్ లాంటి సమస్యలు మనకి వస్తాయి. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి? ఆ సమస్యను ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలంటే, మీకు జలుబు చేసినా, ముక్కు కారినా, బాగా తుమ్ములు వస్తున్నా, ఐస్ దగ్గర గానీ, ముక్కు దగ్గర గానీ బాగా ఇరిటేషన్ గానీ, ఇచ్చింగ్ గానీ ఉన్నా, వీటన్నిటికీ మూల కారణం అరుగుదల సమస్య. డస్ట్ అలర్జీ అని కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. బట్ డస్ట్ అనేది అందరికీ కామన్‌గానే ఉంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించి బేరీజు వేసుకోవాలి. బట్ నా అబ్జర్వేషన్ ప్రకారం ఎక్కువ శాతం మన శ శరీరంలో అరుగుదలకు సమస్య ఉండటం వల్లే ఎక్కువ సమస్యలనేవి వస్తున్నాయి. మరి ఈ అరుగుదల సమస్య వల్ల ముక్కు కారటం కావచ్చు, ముక్కు చుట్టుపక్కల దురద కావచ్చు, చుట్టుపక్కల దురద కావచ్చు, లేదంటే ముక్కు కారటం కావచ్చు, అధిక మోతాదులో తుమ్ములు రావటం కావచ్చు. వీటన్నిటికీ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే స్టమక్ బ్యాగ్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవే మనకి అరుగుదలలో ముఖ్య పాత్ర పోషించేవి. వీటిలో ఏదైనా అరిగించుకోవడానికి సమస్య ఉన్నప్పుడు మాత్రమే ఒక బై ప్రొడక్ట్ లాగా ఇవి జరుగుతున్నాయి. ఇంకా సింప్లిఫై చేసి నేను చెప్పాలంటే, మన శరీరంలో అత్యధిక శక్తి అనేది అరుగుదలకు మాత్రమే కేటాయించినప్పుడు దాని యొక్క బై ప్రొడక్ట్ అనేది జలుబు రూపంలో, తుమ్మల రూపంలో, ముక్కు కారటం రూపంలో, ముక్కు దురద రూపంలో బయటికి మనకి కనపడుతున్నాయి. సో, ఇవే కాకుండా ఎప్పుడైతే శక్తి అనేది ఎక్కువగా అరిగించుకోవడానికి మనం కేటాయించినప్పుడు వాతావరణ మార్పులు మనం తొందరగా తట్టుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాలంలో మీకు అరుగుదల సమస్య ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ శక్తి అనేది మీ అరిగించుకోవడానికి మీ యొక్క బాడీ కేటాయిస్తుంది. అలాంటప్పుడు వాతావరణం చలి పెరిగినప్పుడు వెంటనే మీకు శరీరంలోకి ఆ చలి అనేది చేరుతుంది. ఆ చలిని లేదా తేమని శరీరం నుంచి బయటికి పంపించడానికి శరీరం పడే ఇబ్బందే మార్నింగ్‌లో మీకు లేచిన వెంటనే విపరీతంగా తుమ్ములు వస్తాయి. అది 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు. ఆ తేమ అనేది వాతావరణం బయటికెళ్ళేంత వరకు బాడీ టెంపరేచర్ అనేది మినిమమ్ మెయింటైన్ అయ్యేంత వరకు మీ శరీరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరి ఇంత మాట్లాడుకున్నాం కదా! మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే డైరెక్ట్ సొల్యూషన్ మీ శరీరంలో అరుగుదల సమస్యని పరిష్కరించుకోవాలి. అది ఏ విధంగా పరిష్కరించుకోవాలంటే సరైన పోషకాలు, సరైన ఆహారం శరీరానికి ఇచ్చినప్పుడు ఆ సమస్య తీరిపోతుంది. మరి అది ఒక్క రోజులో తీరే సమస్య అంటే కాదు. కొన్ని రోజులు పడుతుంది. మరి ఈలోపే వాతావరణం యొక్క మార్పుల్ని మీరు ఏ విధంగా తట్టుకోవాలంటే దానికి చాలా టెంపరరీ ఫిక్స్‌లు ఉన్నాయి. అంటే మీరు లేచిన వెంటనే కావచ్చు, పడుకునే ముందు కావచ్చు, మిరియాలు కావచ్చు. మిరియాలు అంటే బాగా మంటని అంటే ఫైర్‌ని బాడీలో రైజ్ చేస్తాయి. ముఖ్యంగా లంగ్స్, గొంతులోను, ముక్కులోను, చెవులలోను వీటిలో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాతావరణ మార్పులని తట్టుకొని నిలబడుతుంది శరీరం. కాబట్టి మిరియాలు కొని తినటం గానీ, లేచిన వెంటనే మిరియాలు తినటం గానీ, లేదా అలాంటి రిలేటెడ్ ఐటెమ్స్ ఏమైనా తీసుకోవటం వల్ల వాతావరణంలో ఉన్న చలిని వెంటనే మీరు బాడీలోకి తీసుకోకుండా మీ బాడీ మినిమమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ వాతావరణ ఒక చలిని తట్టుకుని నిలబడేలా తయారవుతుంది. సో, మీ అరుగుదల ఫిక్స్ అయ్యేంత వరకు ఈ టెంపరరీ ఫిక్స్‌ని మీరు పాటించవచ్చు. ఎప్పుడైతే మీరు అరుగుదల ఫిక్స్ అయిందో ఆటోమేటిక్‌గా తక్కువ శక్తి అరుగుదలకు కేటాయించబడుతుంది కాబట్టి మిగతా శక్తి మీ శరీరంలో మినిమమ్ టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ టెంపరరీ ఫిక్స్ మిరియాలు గానీ, లవంగాలు గానీ, యాలక్కాయలు గానీ వాడాల్సిన పని మీకు ఉండదు. సో, డెఫినెట్‌లీ టెంపరరీ సొల్యూషను, టెంపరరీ ఫిక్స్ కోసం పాటించండి. లాంగ్ టర్మ్‌లో మీ శరీరంలో అధిక మోతాదులో పోషకాలు పెంచుకోవడం ట్రై చేయండి.